హైదరాబాద్ జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో కలిసి తల్లి అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ వేసింది తేజశ్రీ. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనక నుండి దాడి చేశాడు తేజశ్రీ ప్రియుడు శివ. శివ తమ్ముడు కత్తితో పీక కోశాడు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలుగా గుర్తించారు. తేజశ్రీకి శివ 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. వారం క్రితమే బాలిక ప్రియుడు శివతో కలిసి వెళ్లిపోయింది. 3 రోజుల క్రితమే తిరిగి వచ్చింది. 10వ తరగతిలోనే ప్రేమ ఏంటని ప్రశ్నించినందుకు తల్లిని కడతెర్చింది కూతురు. తన చెల్లెల్ని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరి శోభ కోరుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ జీడిమెట్ల నుండి లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి దారుణ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ హత్యలో తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేయించినటువంటి కూతురు, అలాగే ఇద్దరు నిందితులకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కూతురుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి తేజశ్రీ అనే 16 ఏళ్ల మైనరు బాలికను అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అలాగే ఈ హత్యలో కీలక పాత్ర పోషించినటువంటి మరొక 2 వ్యక్తులు శివ, తేజస్వి, శివతో పాటు యశ్వంత్, వీళ్ళిద్దరిని కూడా పట్టుకునేందుకు పలు బృందాలు వాళ్ళ కోసం గాలిస్తున్నట్లు కూడా కొద్దిసేపటి క్రితమే ఏసీపీ తెలియజేశారు. అయితే అసలు ఇన్సిడెంట్ ఎలా చోటు చేసుకుంది అనే దాని మీద ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఇటు జీడిమెట్ల రాత్రి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే హత్య చోటు చేసుకుంటో హత్య జరిగినటువంటి ప్రాంతంలో ఇంట్లోనే ఉన్నటువంటి చిన్న కూతురు సైతం ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరకు రావడం జరిగింది. పోలీసులకు ఎప్పటికే ఆమె ఆ వాంగ్మూలం ఇచ్చారు ఇన్సిడెంట్ ఎలా చోటు చేసుకుందని. ఖచ్చితంగా నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నటువంటి అంజలి సోదరి శోభ సైతం ఆమె మాట్లాడుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఖచ్చితంగా నిందితులకు కఠిన శిక్ష పడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. గత 3 నెలల క్రితమే వాళ్ళు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లాల్ బహదూర్ నగర్ కు రావటం జరిగింది. గత కొంతకాలం నుంచి 16 సంవత్సరాలు అంటే 9th క్లాస్ కంప్లీట్ చేసుకొని 10th క్లాస్ లోకి వెళ్తున్నటువంటి తేజస్వి ప్రేమ వ్యవహారమే యొక్క హత్యకు ప్రధాన కారణం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ పైన ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ప్రజెంట్ అంజలి సోదరి శోభ గారు ఉన్నారు. అసలు ఇన్సిడెంట్ ఎలా ఆమె వెళ్ళిపోయి 5 డేస్ అయింది. 5 డేస్ అయితే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. మా చెల్లె కంప్లైంట్ ఇచ్చింది మిస్సింగ్ కంప్లైంట్ నీ బిడ్డ తీసుకెళ్ళిపోతాదని కేసు లో కూడా బెదిరించిందంట. అదంతా నడవదులే, నా బిడ్డ కంప్లైంట్ లేదని చెప్పి ఈ అమ్మాయి అన్నంట. మన అరెస్ట్ చేసి ఏమన్నా ఏమేమనుకున్నాం, వాళ్ళు అసలు ఏం తెలియదు అని చేసింది. ఈ అమ్మాయి ఏంటంటే మనకు అడ్డు ఉంది అని నేడికి వేసేస్తే మా అమ్మకు మా డాడీ లేడు కదా, మా పెద్దమ్మ వాళ్ళు ఎవరు మాట్లాడరు, మాకు ఇంట్లో ఫ్రీ కదా, మన ఇద్దరమే, మా చెల్లె ఎక్కడో పోతుంది, మనం వెళ్ళిపోదాం ఫ్రీ ప్లాన్ గా వాళ్ళు ఎప్పటి నుంచి అనుకోని 8 months నుంచి అనుకుంటుందని చెప్తుంది అమ్మాయి. ఇక్కడ అమ్మాయి అట్లా తల్లి చిన్నినే తీసి వాడికి ఇచ్చిందంట. ఫస్ట్ ఒకసారి ఉరిపెట్టి చంపి నిలిపిందంట. ఇంకా చనిపోలే తల్లి చెట్టు గుర్తుని కొట్టుకుంటుందంట. చెట్టు గుర్తుని కొట్టుకుంటే శివారు మళ్ళీ చనిపోలే మా అమ్మ, నువ్వు మళ్ళీ వచ్చి చంపితే మా అమ్మ చనిపోతుంది, ఇంకా అయిపోతే మనం వెళ్ళిపోతాం ఇప్పుడు అని చెప్తే వాళ్ళు ముగ్గురు వచ్చి చెల్లెని చంపేసి మళ్ళీ వెళ్తుంటారు. వెళ్ళిపోయారు. పాపని మాత్రం లోపల రాలేదు. ఎవ్వరు ఇంట్లోకి వచ్చినా రానియకుండా చెల్లె 6:35 చనిపోయిన అమ్మాయిని నాకు 11:10కు ఫోన్ చేసి, సార్ ఇది నా చెల్లె పరిస్థితి, వాణి గారు అరెస్ట్ చేసి ఉంటే నా చెల్లె చావకపోగా అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఈజీగా వదిలేసిండు, ఈజీగా వదిలేసిండు. ఇద్దరు ఆడపిల్లలు భర్త చనిపోయిండు, సరే కలిసి దగ్గర తీసుకుని పడుతుంది. అమ్మా నా చెల్లెకి ఎక్కడికి న్యాయం చేయాలి సార్, నా చెల్లెకి న్యాయం కావాలి. ఇది పరిస్థితి నా చెల్లెది. ఇన్స్టాల్ చేసి ఇలా పరిచయం ఇది ఇన్స్టాల్ ఎలా లవ్ చేసిందో వాడు ఎలా వచ్చిందో నాకేం అర్థం కాదు. నల్గొండ జిల్లా వాంది, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎట్లా వచ్చిండు అసలు అర్థమవుతలేదు సార్ మాకు. ఒకసారి తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పారు కూతురు అని అంటున్నారు. మరలా తర్వాత అప్పుడు పోలీసులు ఏం యాక్షన్ తీసుకోలేదా? సార్ తీసుకుంటే వాడు బయటికి ఎందుకు వస్తాడు?
టెస్ట్ చేయాలని చెప్పి తల్లితో పంపిల్లట. తల్లితో పంపితే అదేం చేసింది, ఇంట్లో ఫోన్ తీసుకొని మళ్ళీ వానికి ఫోన్ చేసి చెప్పింది అనమాట, నువ్వు తొందరగా రా, రేపు మనకు టెస్టులు అయిపోతాయి, మనకు అన్ని డాక్టర్ టెస్టులు అయిపోయినట్టే నిర్ధారణ అయిపోతుంది, మనం ఇట్లా కలిసిపోయినామని, అందుకని మా అమ్మని వేసేసినాం అనుకో మనం వెళ్ళిపోతామని చెప్పిందంట. అందువల్ల ఇట్లా అయిపోయింది సార్. మా చెల్లె మంచిది. అమ్మో అంటే ఇద్దరు కూతురు మంచిది. అమ్మో అంటే ఇద్దరు కూతుర్లు కదా, చిన్న కూతురు ఆ సమయంలో ఎక్కడ ఉంది, ఆమె చూడలేదా అసలు? అప్పుడు ఆ సందర్భంలో ఎక్కడుందమ్మా? అమ్మ వాళ్ళ ఫ్రెండ్ తీసుకురాపో, నీతో పని ఉంది, మాట్లాడే పని ఉంది, అమ్మ తీసుకురాపమ్మ. మళ్ళీ చేద్దాం 11:30 వరకు అసలు ఫోనే చేయలేదు సార్. అప్పుడు 11:30కి నాకు ఫోన్ చేసి, అమ్మ రా అమ్మ, మా అమ్మ లేవక చాలా సేపు అయిందమ్మా, ప్లీజ్ అమ్మ అని బతలాడితే అప్పుడు వచ్చినసరికి అటుకి రాలి. నాకు తెలియదు సార్, ఇవన్నీ ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చినాకనే ఇవంతా మ్యాటర్ తెలిసింది సార్. నాకు ముందు తెలిసే మా చెల్లెని కాపాడుకుంది సార్. నేను ఏడుకొచ్చి కూడా 3 నెలలే అవుతుంది అన్నప్పుడు గతంలో ఎక్కడుండేవాళ్ళు? పోచంపల్లిలో ఉంటాం. లేవమ్మో చెల్లి అక్కడ, మేము ఇక్కడమ్మో. నా చెల్లి వచ్చిందంటే సార్, నా చెల్లి వచ్చింది, అమ్మో అమ్మో. సో అది మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ఆ పథక ప్రకారం కూడా ఇన్సిడెంట్ అనేది జరిగిందంటూ కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి శివ అనేటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా తేజస్విని పరిచయం చేసుకున్నాడు. తేజస్విని పరిచయం చేసుకున్న తర్వాత ఆమెను ట్రాప్ లోకి దించి ఆమె ద్వారా తల్లి కుట్రకు ఈ రకమైనటువంటి పథక రచన అనేది చేశారన్నటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఒకసారి ఇప్పటికే తేజశ్రీ శివతో కలిసి పరారవటం జరిగింది. ఆ సందర్భంలోనే తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు ఇమీడియట్ గా ఆ ఫిర్యాదు తీసుకున్న తర్వాత శివ దగ్గర నుంచి తేజశ్రీని తీసుకొచ్చి తిరిగి తల్లి అంజలికి అప్పగించారు. అప్పగించిన వెంటనే కొద్ది రోజులకే ఎలాగైనా సరే అప్పటి నుంచే ఇటు కూతురికి తల్లికి మధ్య మనస్పర్ధలు అనేవి చెలరేగాయి. ఆ క్రమంలోనే ఎలాగైనా సరే తల్లి అడ్డంకు తొలగించుకోవాలన్నటువంటి కుట్రకు కూతురు తెరలేపి వీళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలోనూ చెప్ప పెట్టకుండా బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలోనూ ఈ విషయాలన్నీ కూడా తల్లికి నచ్చకపోవడంతో కూతురు తల్లి ఇద్దరు గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. ఇద్దరు మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. సో ఈ గొడవల్లో భాగంగానే ఎలాగైనా తల్లి అడ్డంకును తొలగించుకోవాలని కుట్రకు తెరలేపింది. ఇక ఆ సందర్భంలోనే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి శివ కట్టంగూరులో నివాసం ఉంటాడు. అతనికి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. పిలిపించి రాత్రి నిన్న సాయంత్రం సమయంలో ఇద్దరు చిన్న కూతురుని బయటికి పంపించి యొక్క హత్యకు ప్లాన్ చేశారు. చిన్న కూతురు బయటికి వెళ్ళిన తర్వాత అత్యంత కిరాతకంగా మొదట చున్నీతో ఊపిరి ఆడకుండా ఊపిరి గట్టిగా మెడకు బిగించి ఊపిరాడకుండా చేశారు. ఆ తర్వాత కొన ఊపిరితో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి రాడ్ల సాయంతో ఆమెను ఇష్టానుసారంగా అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ తో ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో ఇమీడియట్ గా ఆ విషయాన్ని చిన్న కూతురు చూడటం, ఇమీడియట్ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో ఇమీడియట్ గా పోలీసులకు ఫిర్యాదు అనేది అందింది. ఇమీడియట్ గా 11 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి బాడీని రికవర్ చేసి అప్పటికే ఆమె చనిపోయినటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఆమె యొక్క అంజలి మృతదేహం కూడా తిరిగి జీడిమెట్లకు తీసుకొచ్చినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ యొక్క ఆ కేసులో ప్రధాన నిందితులైనటువంటి తేజశ్రీతో పాటు శివ అలాగే అతని యొక్క సోదరుడు యశ్వంత్ ఈ ముగ్గురిని కూడా పట్టుకొని కఠిన శిక్ష విధించాలంటూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఒంటరి మహిళగా ఉన్నటువంటి తన సోదరిని కన్న కూతురు ఈ రకంగా కడతీర్చుతుంది అనేటువంటి ఆ విషయాన్ని మేము ఏనాడు పసిగట్టలేకపోయాము. గత కొంతకాలం నుంచి తమతో మాట్లాడకపోవడం కారణంగానే తాము ఇమీడియట్ గా ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే రాలేకపోయినటువంటి విషయాన్ని కూడా సోదరిమణి తెలియజేస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. నైట్ 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్య గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్ గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు, ఆమె పేరు తేజశ్రీ. ఈ నెల 19వ తారీఖు
ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్ గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వి విల్ క్యాచ్ ద శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు, అతనికి 17 years. శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గత రాత్రి 11:30కి నైట్ 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ గద్వాల మర్డర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తేజేశ్వర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ ఫుటేజ్ సహా అన్ని రకాల ఎవిడెన్స్ పరిశీలిస్తున్నారు పోలీసులు. కిడ్నాప్ కు ఉపయోగించిన కారు వివరాలు సేకరిస్తున్నారు. భార్య ఐశ్వర్య, అత్త సుజాతను పోలీసులు విచారించారు. హత్య కేసులో అసలు సూత్రధారి తిరుమలరావు పరారీలో ఉన్నాడు. ఐశ్వర్య, తిరుమలరావు మధ్య సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గద్వాల మర్డర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తేజేశ్వర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ ఫుటేజ్ సహా అన్ని రకాల ఎవిడెన్స్ పరిశీలిస్తున్నారు పోలీసులు. కిడ్నాప్ కు ఉపయోగించిన కారు వివరాలు సేకరిస్తున్నారు. భార్య ఐశ్వర్య, అత్త సుజాతను పోలీసులు విచారించారు. హత్య కేసులో అసలు సూత్రధారి తిరుమలరావు పరారీలో ఉన్నాడు. ఐశ్వర్య, తిరుమలరావు మధ్య సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, అమలాపురం నిత్య పెళ్లి కూతురు కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. తనపై మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని నీలిమ పేర్కొంది. నిన్న అమలాపురం పిఎస్ లో నీలిమపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. 2 ఏళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకుందని నీలిమపై కంప్లైంట్ చేశారు. నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు నుండి ఎస్పీ ఆఫీస్ కి బాధితులు క్యూ కట్టారు. అయితే ఈ ఆరోపణల్ని నీలిమ కొట్టిపారేశారు. తాను నిజంగా 12 మందిని పెళ్లిళ్లు చేసుకుంటే వారిని చూపెట్టాలని సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఆధారాలతో నిరూపిస్తే ఎటువంటి చర్యలకైనా సిద్ధమంటోంది. ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. జరిగింది ఏంటంటే, నేను బీటెక్ 3rd year చదువుతున్నప్పుడు జీలక్ష్మి దుర్గనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి. అమ్మకి నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. అయితే వాళ్ళు వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ 2 days అలా ల్యాండ్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది 7:30 ఆ టైంకి. ఇంకా అమ్మ లేదు కదండి, అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి, ఎవరు వెయిట్ చేయలేదు. పెళ్లి ముహూర్తం అయిపోతుందమ్మా, అమ్మకి అంతా నచ్చింది, అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను. అయితే వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పంతులు గారు ఏమన్నారంటే, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి, అబ్బాయిలకు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు. కానీ అమ్మాయిలో ఒక అమ్మాయి అండి, అలా ఎలా పెడతాము, అందరినీ పిలుచుకోవాలి కదా అని చెప్తే మా సైడ్ పంతులు గారి నుంచి September 6th మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు. September 2nd ఏంటంటే బోనం వేసుకుని పెళ్లి కూతురు చేయడం అవన్నీ అనుకున్నాము. వీళ్ళు ఏంటంటే నా బర్త్డే రోజున August 26th వచ్చారు. వచ్చి మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది ఇది అని మాట్లాడిస్తున్న తర్వాత రూమ్ లోకి వచ్చేసి, మాకు మీరు September 6th పెళ్లి అన్నవరంలోనే చేసుకోండి, కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది, మేము బంధు ముందే చేసుకుంటాం, ప్రయాణం మా అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు. అమ్మాయిని చేసుకుంటామంటేనే ఇంకేమైందంటే August 26th బంధు అని చెప్పేసి బంధు వేసినట్టునే తాళి కూడా కట్టడం జరిగింది. రూమ్ లో అదేంటంటే వాళ్ళు ఎలా కట్టేస్తారని మా అమ్మ అడిగితే, మీ సంప్రదాయం ప్రకారంగా మీరు చేసుకోండి, మా సంప్రదాయం ప్రకారంగా మేము చేసుకుంటున్నామని చెప్తే ఇంక సర్లే అలాగో నచ్చింది కదా అని చెప్పి అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత September 2nd మేము బోనం వేసుకుని పెళ్లి కూతురు చేసుకోవడం అన్నీ జరిగినాయండి. September 2nd ఏంటంటే అమ్మకు కాల్ వచ్చింది. ఏమనంటే, ఆల్రెడీ మ్యారీడ్ కదా, ఎలా చేసుకుంటాం, మాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారో, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు ఉన్నారు,
వాళ్ళిద్దరికి నేను ఎలా అన్యాయం చేయాలనుకుంటున్నారు మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా అంటే మా అమ్మాయికి అప్పటికప్పుడు అన్ని ఎంక్వైరీ చేస్తే ఇతను పెద్ద ఫ్రాడ్ అని తెలిసిందండి. న్యూస్ ఛానల్స్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది. గాంధీ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీల భేటీ జరుగుతోంది. సమావేశానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తున్నారు. రైట్, గాంధీ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీల భేటీ జరుగుతోంది. సమావేశానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తున్నారు. గాంధీ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీల భేటీ జరుగుతోంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, గాంధీ భవన్ వేదిక పరిశీలిస్తూనే ఒక టీపీసీసీ అడ్వైజరీ కమిటీ అలాగే టీపీసీసీ టీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పీఏసీ, అదేవిధంగా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతో పాటుగానే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు కూడా అటెండ్ అయ్యారు. ఇందులో ప్రధానంగా 4 అంశాల మీద చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా పార్టీ నిర్మాణంతో పాటుగానే, క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణంతో పాటుగానే ఈ గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 year లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా ఏ విధంగా తీసుకువెళ్ళాలి, దానికి వ్యూహరచన చేయబోతా ఉన్నారు. దాంతో పాటుగానే అటు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి కులగణన, అదేవిధంగా దాదాపు 3.5 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కార్ బిల్లులను చట్టబద్ధత తీసుకువచ్చింది. వాటితో పాటుగానే ఇప్పుడు కీలకమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశానికి సంబంధించి, క్షేత్రస్థాయిలో ప్రజానాడి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి అంశానికి సంబంధించి ఈ 4 అంశాలపైన పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు పొలిటికల్ అడ్వైజరీ కమిటీని సభ్యులు కూడా ఈ యొక్క సమావేశంలో అటెండ్ అయ్యారు. ప్రధానంగా ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహిస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేబినెట్ మంత్రులతో పాటు సీనియర్ నేతలు, అటు పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉన్నటువంటి వి హనుమంతరావు, కె కేశవరావు, జానారెడ్డి, వీరితో పాటుగానే పలువురు సీనియర్ నేతలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ సైతం ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం గాంధీ భవన్లో దాదాపు కొనసాగుతూ ఉంది. మరో గంట నుంచి గంటన్నర పాటు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం గాంధీ భవన్ వేదికగా నూతనంగా కార్యవర్గంలో చోటు దక్కించుకున్నటువంటి నేతలు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవులు దక్కినటువంటి నేతలు కావచ్చు, వారితో పాటుగానే టీపీసీసీ ఉపాధ్యక్షులు 27 మందికి కూడా నియామక పత్రాలను అందజేయబోతా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.
నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ఊరించి ఉసూరుమనిపించాయి. మే నెల ద్వితీయార్థంలోనే వానాకాలం మొదలైందని రైతులు భావించారు. తర్వాత వరుణుడు ముఖం దాటేయడంతో జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ముందస్తు తొలకరి జల్లులకు విత్తనాలు విత్తుకున్న అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మొలకెత్తని విత్తనాల స్థానంలో మళ్లీ విత్తుకునేందుకు కొందరు సిద్ధమవుతుండగా మొలకలు ఎండిపోకుండా నీళ్లు పోసి కాపాడుకునేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. పగలు ఎండలు, సాయంత్రం మబ్బులు పడుతుండటంతో వర్షం కురుస్తుందని ఎదురు చూస్తున్న రైతులకు రోజు నిరాశ ఎదురవుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. వర్షాలు ముందస్తుగా రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే వ్యవసాయానికి సమాయత్తం అవుతున్న నేపథ్యంలోనే అటు రోహిణి కార్తె ముగుసుకొని అటు అంటే మృగశిర కార్తె మొదలు కావడంతో ఇక్కడ వ్యవసాయ పనులకు కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో నీటి వ్యవసాయ అంటే ఏదైతే వర్షం కూడా ముఖం చాటేయడంతో రైతులంతా కూడా కొంత నిరాసక్తిని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటికే ఏదైతే పత్తి రైతులు 2 లక్షల పైచీలకు ఎకరాల్లో కూడా ఇప్పటికీ విత్తనాలు నాటుకున్నారు. వీరంతా కూడా కొంత అంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులకు సంబంధించి ఇప్పటికే ఒకసారి తొలి దశగా కూడా వర్షాలు ముందుగా రావడంతో విత్తనాలన్నీ విత్తి తమ అంటే ఆశగా ఎదురు చూస్తున్నారు. వర్షం కూడా ముఖం చాటేయడంతో అటు దిగాలుగా కూడా ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఒకసారి ఏదైతే పత్తికి సంబంధించి ప్రధానంగా పత్తి ఒక్కొక్క ప్యాకెట్ అంటే 850 రూపాయలు పెట్టి ఒక కూలికి కూడా వీటినైతే విత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవన్నీ కూడా మళ్ళీ ఎత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వర్షాలు కూడా అంటే రాకపోవడంతో వారంతా కూడా దిగాలుగా ఉన్నారు. అడపదడప వస్తున్న వర్షాలతో మళ్ళీ విత్తుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనతో కొంతమంది రైతులు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈసారి వ్యవసాయం ఏ విధంగా ఉందనే విషయాన్ని వారి మాటలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? ఎప్పటివరకు ఎన్నిసార్లు విత్తుకున్నారు పత్తి? 8 ఎకరాలు వేస్తున్నాం అండి. 8 ఎకరాలు వేస్తే ఒకసారి పెట్టినాం, మళ్ళా సగం పడ పోయినాయి. మళ్ళా ఇప్పుడు రెండోసారి పెడుతున్నాం. రెండోసారి కూడా అయ్యే కూలీలు అవుతున్నాయండి. ఎంత ఖర్చు వస్తుంది? ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది? కూలీ కానీ మిగతాది కానీ ఇటు ఎకరానికి 1600 విత్తనాలు వస్తున్నాయి. కూలి వాళ్ళకి 1200 అవుతున్నాయి. డబల్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక్కళ్ళిద్దరు రమ్మని రారు, మోటా వస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి. ఇది అంటే వర్షాలు రావట్లేదుగా, మరి ఎట్లా అంటే ఏమన్నా ఆరుదడి పళ్ళు ఏమన్నా చేసుకునే అవకాశం ఉందంటారు? ఈ పత్తి నీళ్ళు ఉంటే వస్తాం, నీళ్ళు ఏమన్నాయి ఇక మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ పత్తి పెట్టుకోవటం. అంటే మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే అటు వ్యవసాయం ముందుగా వర్షాలు రావడం కూడా అందరూ కూడా పత్తితో అటు మిగతా అంతర పంటలు కూడా వేసుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు వర్షాలు కూడా తగ్గిపోయాయి కదా, ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడంటే వానత్తాను బరబర అచ్చు దూలి పెట్టినాం. గింజలు పెట్టగానే వచ్చి రాని వానకి పెట్టినాం. కొన్ని మొలిచి కొన్ని ఆగి కొన్ని గింజలు పెట్టించి మళ్ళీ అలా కూలీలను పిలిస్తే తోమి పెట్టాలి, మాకు కూలి ఎక్కువ ఇవ్వండి, మాకు 300 400 అని మాట్లాడతారు. మళ్ళీ లాస్ట్కి వచ్చారికి అవి మొలవట్ల అదల బాగా చూసి పెడతాను. వాతావరణం పడితే మబ్బులు పడుతుంది, వానలు రావట్లేదు. లేకపోతే మళ్ళీ చెడగొట్టి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. ఒక్కో ప్యాకెట్ 850 రూపాయలు పెట్టి కొనుక్కొస్తాను. తీసుకొచ్చి వాళ్ళు ప్యాకెట్లు లెక్క అంటారు, కూలీలు అంటారు, గుత్తాలు అంటారు. రైతుల పరిస్థితి ఏమీ లేదండి. ఏదన్నా కూలీలది మాగుంది. నీళ్ళు కడదామంటున్నాం, గడ్డి పుట్టి ఎక్కువ మళ్ళీ కూలీలను చదవాల్సి వస్తుంది. దానివల్ల మేము ఏం చేయాలని అర్థం కాక మళ్ళీ ప్రభుత్వం వల్ల మరి ఏం చేస్తారో అంతా. అంటే ప్రధానంగా మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఇప్పటికే ఎన్నిసార్లు ఎకరాలు వేసిందండి? 8 ఎకరాలు వేసినా 4 ఎకరాలు మొలిచింది, 4 ఎకరాలు మొలవలేదు. 4 ఎకరాలు ఎప్పుడు 2 సార్లు పెట్టినా, చెడగొట్టినా ఒకసారి పెట్టినా, దునుడు కూలీలు అయినాయి. మళ్ళీ కూలీల ఖర్చు 2 సార్లు డబల్ అయినాయి. గింజలు డబల్ అయినాయి. అయినా కూడా నా ఫలితం ఏం దక్కేటట్లేదండి. అంటే ముందస్తుగా ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, అందరూ కూడా సంతోషపడ్డారు. ఇప్పుడు వర్షాలు వస్తాయని ఆశాభావం ఉందంటారా? అంటే ఇక మబ్బు పట్టిందండి. మబ్బు పట్టిందని ఇగో ఇప్పుడు చురుకులు వస్తాయి. వస్తుందో రాదో తెలవదు. బరబర వచ్చినాం, పెట్టినాం, వాతావరణం చూసినాం, పెట్టినాం. మరి అది ఏం చేసిందో మళ్ళీ అప్పట ఆట అయిద్దో మళ్ళీ మొలతదో మొలదో తెలవదు. అప్పులు చప్పులు తెచ్చి పెట్టుకోటి ఇవన్నీ తీసుకొచ్చి పెడతాను. ఏది చేతికొచ్చి ఇప్పుడు మొదటనే అప్పులు చప్పులు తెచ్చి పెడతాను. ఇంకా పోని ఎంత ఉందో ఏముందో ఏమి తెలవదు మాకు. మార్కెట్ తెలిపోతున్నాం, అది అల్లా టప్పగా అడుగుతుండ్రు. నీ దడిచింది, నీ ముక్క పోయింది, నీ కాయలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని మాట్లాడి లాటుకొచ్చారకే 4 ఏళ్ళకి ఎత్తావా 3 ఏళ్ళకి ఎత్తావా అని అడుగుతారు. అన్న దళాదారుల వ్యవహారం ఉంది, ఈడికొచ్చిన అట్టుంది మా పని. రైతు పని మేము చేసేటట్టు లేదండి. ప్రభుత్వం కూడా అంటే ఇప్పటికే ఏదైతే 2 సార్లు కూడా పంట వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఇప్పటికైనా కూడా వర్షాలు వస్తాయా రావని చెప్పేసి కొంత నిరాసక్తి వెలుగుతుంది. ఏదైతే ఎట్టకేలకు కష్టపడి పండించిన పంట అటు మార్కెట్కి తరలించిన నేపథ్యంలో అక్కడ కూడా దళారుల దందతో కూడా కొంత ఇబ్బందులు పడుతున్నా, ఇప్పటికైనా అటు ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని చెప్పేసి అయితే రైతులైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఉపేందర్, రాజ్ న్యూస్.
విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి మండలం సత్యవానిపాలెంలో 2 పిల్లలతో ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగా కొల్లి గీత అనే మహిళ తన 2 పిల్లలతో బావిలో దూకింది. భర్త పవన్ మద్యం తాగి అనుమానిస్తూ కొట్టడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో బాలుడు మణికంఠ మృతి చెందగా కూతురు యోక్షిత శ్రీని స్థానికులు రక్షించారు. ఈ విషాద ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్. దీపిక, విశాఖ పెందుర్తి ప్రాంతంలో అయితే కుటుంబ కలహాలతో అయితే ఒక నిండు కుటుంబం అయితే ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశారు. దాదాపు ఆ ఆత్మహత్యలో అయితే 2 పిల్లలతో పాటు తల్లి బావిలో దూకడం అయితే జరిగింది. దాంట్లో సంబంధించి అయితే ప్రస్తుతం కొడుకు అలానే గీత 2 కూడా చనిపోవడంతో అయితే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అయితే అలుముకోవడం అయితే జరిగింది. భర్త పవన్ అయితే నిత్యం ఖాళీగా ఉంటూ ఎటువంటి పని పాటు చేయకుండా ఉండడం, అలానే నిత్యం మద్యం సేవించి పిల్లలను తనను కొట్టడంతో మనస్తాపానికి గురైన గీత అయితే దీనికి సంబంధించి రోజు కూడా ఎంతో మనోవేదన అనుభవిస్తూ కూడా ఎంతో ఇబ్బంది పడటమే కారణంగా అయితే నిన్న సహించలేక గత రాత్రి అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి అయితే తనతో పాటు తన పిల్లలిద్దరిని కూడా బావిలోకి తీసుకెళ్లి దూకే ప్రయత్నం అయితే చేశారు. ఆ బావిలో దూకిన తర్వాత అయితే కొడుకు ఆమె 2 కొడుకు మణికంఠ అలానే గీత అయితే బావి లోపల పడిపోవడంతో 2 కూడా అప్పుడే చనిపోవడం జరిగింది. కూతురు యోక్షిత భవిష్యశ్రీ అయితే బావి దగ్గర ఉన్న మెట్టు ఏదైతే ఉంటుందో ఈ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ను పట్టుకొని ఉండిపోవడంతో ఆమె తన ప్రాణాలు అయితే నిలుపుకోవడం జరిగింది. అది గమనించిన స్థానికులు అయితే వెంటనే వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం అయితే చేశారు. బయటకు తీసే సమయంలోనే అప్పటికే గీత కుమారుడైన మణికంఠ 2 కూడా మృతి చెందారు. ఈమె మెట్టు పట్టుకొని ఆ యొక్క యోక్షిత ఏదైతే మెట్టు పట్టుకుని ఉండడంతో అయితే ఆమెను బయటకు తీసి బతుకుండడంతో స్థానికంగా హాస్పిటల్ కూడా తరలింపు చేయడం జరిగింది. ఈ యొక్క సమాచారాన్ని అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పెందుర్తి పోలీసులు దీనిపైన ముమ్మర దర్యాప్తు చేస్తూ అసలు ఈ భర్త పైన కేసు నమోదు చేసే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం భర్త అయితే పరారీలో ఉండి బయటికి వెళ్ళిపోయాడు. భర్త కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. ఈ యొక్క మృతదేహాలు 2 కూడా కేజీహెచ్కి తరలించారు. గీత తల్లిదండ్రులు కావచ్చు అలానే బంధువులు కావచ్చు ఇది చాలా శోకసంద్రంగా వాళ్ళు కన్నీరు మున్నీరు అయితే అక్కడ ఆ ప్రాంతం కూడా ఏడుపులతో అయితే నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, సూర్యప్రకాష్, వారి బంధువులు ఏం చెప్తున్నారు ఘటనకు సంబంధించి? నిత్యం కూడా పెళ్ళైన దగ్గర నుండి కూడా కనీసం గత 10 ఏళ్ల క్రితం అయితే పెళ్ళైన దగ్గర నుండి కూడా పవన్ అనే వ్యక్తి తనని గీతాన్ని అయితే సరిగ్గా చూసుకోవట్లేదని నిత్యం కూడా హింసించడం, కొట్టడం, పని పాటు చేయకుండా ఖాళీగా ఉంటూ ఇంట్లోనే ఉంటూ తనను అనుమానిస్తూ పలు విధాలుగా ఇబ్బంది పెట్టడం అయితే చేయడం అయితే జరిగిందని అయితే స్థానికంగా ఎన్నోసార్లు కూడా వాళ్ళు మాట్లాడడం, బంధువులు ఇంటికి వెళ్ళి మాట్లాడి నచ్చ చెప్పుతూ ఎన్నోసార్లు చెప్పినా కూడా తనలో మార్పు రాకపోవడం, అలానే గీత కూడా పలుసార్లు ఈ గొడవల వల్ల అయితే తన పుట్టింటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నా సర్ది చెప్పి మళ్ళా మారుతారనే ఉద్దేశంతో అయితే తీసుకొచ్చి మళ్ళా 2 కలపడం అయితే జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఇంకా మార్పు రాలేదని మనస్తాపానికి గురయ్యి గత రాత్రి అయితే ఆత్మహత్య చేసుకుందని బంధువులు వెలిపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు, గీత తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నిందితుడు పవన్ పైన అయితే కఠినంగా చర్యలు తీసుకోవాలని అయితే ఆరోపిస్తూ ఏడుపు అయితే సాగిస్తున్నారు. ఇక్కడ సూర్యప్రకాష్, పోలీసుల దర్యాప్తు ఎలా జరుగుతోంది? ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారా? ఘటనా స్థలానికి స్థానికులు వెంటనే ఇచ్చిన సమాచారంతో విశాఖపట్నం పోలీస్ సిబ్బంది, పెందుర్తి పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలంలో ఆ పాపను కూడా పోలీసులు బయటకు తీసే ప్రయత్నం చేశారు. పాపను బయటకు తీశారు. అలానే మృతదేహాలు 2 కూడా పోలీసు సమక్షంలోనే బయటకు తీయడంతో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 2 మృతి చెందడంతో పాపను కాపాడి వారి బంధువులకి తప్పగించడం అయితే జరిగింది. ఎవరైతే అసలు ఈమె ఆత్మహత్యకు గల కారణమైన పవన్ ని అలానే పవన్ తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నారు. పవన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ప్రస్తుతం నిందితుడు పరారులో ఉండడం, వాడిపైన పూర్తిగా చర్యలు తీసుకోవడానికి అయితే మొత్తం విశాఖ సిటీ పోలీసులందరికీ కూడా దీనికి సమాచారాన్ని కూడా అందించడం అయితే జరిగింది. దీనికి దర్యాప్తు కూడా కేసు నమోదు చేశారు.
పవన్ తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నారు. అసలు ఎలా ఉండేవాడు, అసలు ఎందుకు పని చేయకుండా ఉంటున్నాడు, అతను ఏ విధంగా బిహేవ్ చేస్తున్న విషయాన్ని కూడా తెలుసుకునే విధంగా అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా దీనికి ఎవరెవరుతున్నారో పక్కన చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడాను దీనికి సంబంధించి వివరాలు అడిగి పోలీసులు అయితే ప్రాథమిక విచారణ అయితే చేస్తున్నారు. దీంతో రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.